టు బై ఇస్ నో మోర్ సార్. ఇక మాఫియాకి ఎండగడ పడినట్టేనా? ఇది ముగింపు కాదు సార్, ప్రారంభం మాత్రమే. హలో, చెప్పు. నువ్వు చెప్పినాడు నా ముందే వెళ్తున్నాడు, నేను చూసుకుంటాను. ఏట్రా సంగతి? ఓ పని చేసి పెట్టాలి. పనా? ఖర్చు అవుద్ది. ఓకే, ఎంత ఖర్చు అయినా పర్లేదు. డీల్ ఏంటి? డైరెక్ట్గా కాదు, ఫోన్లో చెప్తారు. ఒక డీల్ చేయాలి. ఆ డీల్ చేసినట్లయితే నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఓకే, డన్. డీటెయిల్స్ ఏంటి? డీటెయిల్స్ మొత్తం నీ దగ్గర పరిగెట్టుకుంటూ వస్తాయి. అన్నా, చెప్పరా వాసు. మీటింగ్ కుర్రాళ్ళందరూ రెడీ అయిపోయారు, నువ్వు రావడమే లేట్. సరే, నేను మీటింగ్కి వస్తున్నా. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచానో తెలుసా? ఒక డీల్ కోసం. ఆ డీల్ ఏంటంటే ఒక బ్యాగ్ని రాబరీ చేయడానికి. ఈ రాబరీకి ఎవడైతే ప్లాన్ చెప్తాడో వాడికి మొత్తం సెటిల్మెంట్ చేస్తాను. హే దా. అన్నా, నాకు తెలిసినోడు వాడు ఉన్నాడు. వాడు రాబరీలు ఎక్సలెంట్గా చేస్తాడు. వాడి మీద ఇప్పుడు వచ్చి ఒక క్రిమినల్ కేసు కూడా లేదు. వాడిని పట్టుకుంటే మన రాబరీ సెట్ అన్నా. సరే, వాడిని పిలిపించు. ఓకే. హలో, చెప్పు. నీకు పని పడింది, త్వరగా రా. ఆ, సరే సరే. ఓకే. ఏం పిలిచో ఎటు సంగతి? దానికి పని పడింది, మొత్తం ప్లాన్ అంతా అన్న చెప్తాడు. అన్నా, నేను చెప్పాను కదా ఒకడు ఉన్నాడని, వీడే. సరే, నువ్వు వెళ్ళు, నేను నీతో మాట్లాడాలి. ఇప్పుడు నేను ఎందుకు పిలిచానో తెలుసా? నువ్వు నాకు బ్యాగ్ రాబరీ చేసి పెట్టాలి. ఈ బ్యాగ్ కోసం కొన్ని డిపార్ట్మెంట్స్ మొత్తం ట్రై చేస్తుంది. వాళ్ళకి దొరకకుండా ఈ బ్యాగ్ నాకు రాబరీ చేసి తెస్తే నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ప్లాన్ ఏంటి? ఇప్పుడు మొదలు పెడుతున్నావు? ఈ ప్లాన్ రేపే మొదలు పెట్టబోతున్నాను. ఓకే, డన్.
ఆర్ యూ రెడీ ఫర్ ద ప్లాన్? నేను ఎప్పుడో రెడీ. నేను వాసు వెళ్ళి బ్యాగ్ సంగతి చూసుకుంటాం. మీరు కొంతమంది డివైడ్ అయ్యి బయట కాపలా కాసి మాకు కొంచెం సెక్యూరిటీ ఇవ్వండి. రే ఎక్కడ్రా మా వాళ్ళంతా? మీ వాళ్ళందరినీ ఎప్పుడో వేస్తాను. వాసు ఏంట్రా ఇదంతా? ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ గేమ్. వీఆర్ రా ఏజెంట్స్. గ్యాంగ్స్టర్స్ అందరూ కలిపి ఒక రాబరీ చేయబోతున్నారు, అది కూడా ఒక బ్యాగ్ కోసం. ఆ బ్యాగ్లో ఒక ఎక్విప్మెంట్ ఉంది. అది కనుక గ్యాంగ్స్టర్ చేతికి దొరికితే మనం ఇంకా మాఫియాని కంట్రోల్ చేయలేం. అందుకే నువ్వు ఆ గ్యాంగ్లో ఒకటిగా చేరి ఆ బ్యాగ్ని తీసుకొస్తే అందులో ఉన్న ఎక్విప్మెంట్తో మనం మొత్తం మాఫియాని అందరినీ ఒక దగ్గరికి చేర్చి పులి స్టాప్ పెట్టచ్చు. ముందు వాడు పని చూడు. ఓకే. అసలు ఏముంది ఈ బ్యాగ్లో? ఎంత రిస్క్ చేసావు? సర్లే, మా బాస్ తెమ్మన్నాడు, నాకెందుకు ఇదంతా. సార్ ఇదిగోండి సార్, మీరు అడిగిన బ్యాగ్. గుడ్ జాబ్ మనీష్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు డౌట్ ఉంది. చెప్పు. అసలు ఈ గ్యాంగ్ అండ్ గ్యాంగ్స్టర్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా సార్ గ్యాదర్ చేస్తున్నారు? నాకు అనోనిమస్ కాల్ నుంచి ఒక పర్సన్ చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా ట్రేస్ చేశారు సార్? నేను ట్రై చేశాను కానీ అది శాటిలైట్ ఫోన్ అవ్వడం వల్ల అవ్వలేదు. ఎందుకు అతను మంచివాడు చెడ్డవాడు సార్? చెడు అనే ముసుగులో మంచి పనులు చేస్తూ ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు తనను డెఫినెట్లీగా పట్టుకొని బయటకు లాగుతాను. చెప్పు వాసు. హలో, వేర్ ఆర్ యూ సార్? నేను బాస్కెట్బాల్ కోర్టు దగ్గర ఉన్నాను. ఒకసారి మిమ్మల్ని కలాలి సార్. ఓకే. ఓకే సార్, ఇప్పుడే వస్తున్నాను. సరే. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. చెప్పు వాసు, ఏంటి కలవాలన్నావు? సార్ మీరు ఈ మిషన్కి మనీష్ని ఎందుకు ఎంచుకున్నారు? తను కూడా మనలాగే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఈ మిషన్కి తనే కరెక్ట్ అని నిర్ణయించుకున్నా. అయినా తనకి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది సార్. తన యాటిట్యూడ్ వల్లే ఒక మిషన్ నుంచి తను బయటకు వచ్చాడు. అయినా మీరు దేవుని చంపేసినప్పుడు ఆ బ్యాగ్ని తీసుకొచ్చేయాల్సింది సార్, లేదంటే ఈ పాటికి ఇదంతా ఉందని కాదు. ఇంతకీ ఆ బ్యాగ్లో ఏముంది సార్?